స్కూల్ మూతబడిందని సంధ్యకి తెలవగానే ఆ రోజు రాత్రంతా సంధ్య అదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే స్కూల్ గోడలు అకాల వర్షం కారణంగానే కూలిపోయాయా? లేకపోతే ఇంకేదైనా జరిగిందా? అని ఆలోచిస్తున్న సంధ్యకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే దాన్ని పెన్ను తీసుకొని పేపర్ మీద నోట్ చేసుకుంటుంది. రేయ్ దుర్మార్గుడా! వీర మనోహర్ రెడ్డి, నిన్ను మాత్రం అస్సలు క్షమించను. ఇంతమంది చిన్నపిల్లల జీవితాలను నాశనం చేయాలనుకుంటున్న నిన్ను శ్రీకృష్ణ జన్మస్థలానికి ఖచ్చితంగా పంపిస్తాను అనుకుంటూ ఉంటుంది సంధ్య. ఇంతలో తెల్లవారిపోవడంతో తను కారులో కోర్టుకు వెళ్ళిపోతుంది. కోర్టు దగ్గరెళ్ళిన సంధ్యకి వీర మనోహర్ రెడ్డి కనిపిస్తాడు. వీర మనోహర్ రెడ్డి సంధ్యని చూడగానే ఒక్కసారిగా భయంతో టెన్షన్ పడుతూ, ఈ సంధ్య ఇక్కడికొచ్చిందేంటి? దీన్నిక్కడికి రానియొద్దని వీళ్ళకి చెప్పాను కదా అని అనుకుంటూ లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు వీర మనోహర్ రెడ్డి. అవేమీ పట్టించుకొని సంధ్య సైలెంట్గా